మన నోటి మాటలను పవిత్రపరచడానికి, మన నోటి మాటలో ఉన్నటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మన నోటి మాటలు పవిత్రంగా ఉండడానికి యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని తన నోటి నుంచి మన కొరకు ఆయన చిందించారు. నోరు తెరిస్తే ఎదుటివారికి మేలు కలిగేటట్లుగా, ఎదుటివారికి ఆదరణ కలిగేటట్లుగా, ఎదుటివారికి ఓదార్పు కలిగేటట్లుగా, ఎదుటివారికి ఆత్మీయుల బలం కలిగేటట్లుగా, ఎదుటివారికి ఆత్మీయుల ఇన్స్పిరేషన్ కలిగేటట్లుగా అలాగే నీ మాటలు ఉంటే అది నీ జీవితంలో నోరు తెలిసి మాట్లాడితే చాలండి, ఇవన్నీ చెప్పకూడదు. నోట్లో ఇంకా మన పుట్టక మునిపే మన నోటిని శుద్ధి చేయడానికి, పవిత్రపరచడానికి